హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేనులకు పోతున్నాం శనగకాయ కోయడానికి. లచ్చమ్మ గుడ్ మార్నింగ్ చెప్పి లచ్చమ్మ. గుడ్ మార్నింగ్. శనగకాయ ఎట్లా కొత్తారు? ఇట్లా కొత్తారు కొడలతోని. కొడలతోటి కోసాడు. ఇక కొడలు తీసుకోపోతున్నా. ఇక్కడ వెయిట్ చేస్తారు అందరూ. అక్కడ కూర్చున్నారు. సలందర్ బాయ్ అని ఉంటుంది మాకు ఇంటి దగ్గర. ఇగో నేనైతే వెళ్తున్నా. ఇక లచ్చమ్మతో అట్లా ఛాయ్ తాగినావా లేదా, ఏం చెప్తున్నావు అని మాట్లాడడానికి వచ్చిన. అంటే పోంగా అక్కడ ఉంది కాబట్టి మాట్లాడినా. పోతుంది ఇక లతక్క లతక్కని పిలిచిన. లతక్క వాళ్ళు ఇల్లు ఇదే. బయలుదేరుతుంది. చూడు ఇంట్లోకి వెళ్ళొస్తుంది. చూపిస్తా. లతక్క అగో వెళ్ళింది. చూసిరా? వెళ్ళింది చూడు. ఎదురులేని మీరు. ట్రాక్టర్ వచ్చింది మేము వెళ్ళడానికి. ఇంకో జ్యోతి ఉన్ను అత్తమ్మ ట్రాక్టర్ ఎక్కుతారు. నేను కూడా ఎక్కి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది. ఇగో చూడండి, ఈ ట్రాక్టర్లోనే పోడు ఇక్కడ నుంచి. అయ్యో మా సంధి అది. ఆ సంధిలో ఉండవు లదక్కున్న ఆ నాన్నమ్మ వస్తుర్రు పోవడానికి. ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చేది ఉంది. ఎక్కుతుర్రు ట్రాక్టర్. జ్యోతి ఇంత లేట్ అయింది. అవేను చాలు కాలేదా? ట్రాక్టర్ చాలు కాలేదట, అందుకే లేట్ అయింది ఈరోజు. నానమ్మ ఎక్కుతుంది. మా అత్తమ్మ వస్తుంది. హరీష్ కూడా వస్తాడట. ట్రాక్టర్లు ఎక్కుతుంది. నేను కూడా ఎక్కాలి. ఎక్కుతున్నా. చూసినావా? చూసిరా? వెనక వచ్చింది. లతక్క ఎక్కుతుంది. చూసిరా? అయ్యో ఇది తీసుకో. అయ్యో నాకు కూర ట్రాక్టర్ ఎక్కేసినాం అందరం. గంగ పడుతుంది. మా అత్తమ్మ కంచెలు వస్తుంది. మా అత్తమ్మ ఎక్కుతుంది ట్రాక్టర్. మేము అందరం శనగకాయ ప్రొద్దున పోతున్నాం, కానీ ఇంకా ప్రొద్దున పోయేది ఉండే. కానీ కొంచెం ట్రాక్టర్ స్టార్ట్ కాలేదట, అందుకోసమే లేట్ అయింది. ఇక్కడ కూర్చుంటున్నాం. బాయ్ బాయ్. జర్నీ చేస్తున్నాం. లతక్క చల్లి పెడుతున్నాడు. చూడలేదా? అందరం ఆడుతున్నారు. మా విలేజ్ అని చూపిద్దా యూట్యూబ్. మా ఊర్లో మంచి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. యూట్యూబ్ ఎంత పెద్ద ఉన్నాయా. అన్ని డబల్ ఫ్లోర్సే. మా సింగిల్ ఫ్లోరు. అన్ని 2 BHK ఉంటాయి. ఇది గడి అంటారు. ఇక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా ఈ ప్లేస్లో జరుగుతుంది. ఇది మా ఊరి గ్రామ పంచాయతీ. ఇది హనుమన్ల గుడి మా ఊరి. ఎల్లమ్మ గుడి వస్తుంది. పడుతున్నా. ఇది ఎల్లమ్మ గుడి. మా చిక్కోడికి ఇక్కడ ఉంటుంది. ఇప్పటికి ఇక్కడ వచ్చి ఉంటారు. మా చిట్టి తల్లి అంట కదా, మా చిట్టి తల్లి వచ్చి ఇక్కడ ఉంటుంది. మా ఊరు చాలా పెద్ద ఉంటుంది. ఫుల్ ఇల్లు ఉంటాయి. ఊరు దాటడానికే చాలా సమయం పడుతుంది. ఊరిని దాటుతున్నాం. ఇక చెట్లు యుడుర్రి చుట్టుపక్కల వస్తుంది ఊరు. ఇవన్నీ పొలాలు మొత్తం మస్తుంటది. ఊరు బ్యాక్గ్రౌండ్ అయితే మస్తుంటది. చెట్లు మొత్తం.
బాగుంది చూడండి కుళ్ళు. ఈ నాన్నమ్మకు చలి పెడుతుందట, మా అత్తమ్మకు చలి పెడుతుందా, మా అత్తమ్మకు చలి పెడుతుంది. లతక్క ముసుకేసింది. ఇంకా జ్యోతి నేను మాత్రం కట్టుకోలే, నాకు కూడా చల్ల కట్టుతుంది. ఇక మా బ్రిడ్జి కాబోతుంది, అయింది ఆల్రెడీ మా ఊరు బ్రిడ్జి. అప్పట్లో చూపించింది కదా మొత్తం తొవ్వ బాగున్నప్పుడు. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి దీనికి. అవి ఫుల్ కంప్లీట్ అయినాక ఒకసారి బ్రిడ్జ్ మించి పోయేటప్పుడు అది హ్యాపీ మూమెంట్. అది మాత్రం ఖచ్చితంగా వీడియో ఇస్తా. అది అట్లా ఎప్పుడు జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నాం. దా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోయేదైతే ఇప్పుడైతే బ్రిడ్జ్ కింది నుండి పోతున్నాం, వాగుల నుండి అయితే పోతున్నాం. ఇది వాగు. ఈ వర్షాకాలం లోపు అయితే ఖచ్చితంగా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే వెళ్తాం. మా రైతు వేదిక ఇక్కడ ఇక్కడ వెళ్తుంది రైతు వేదిక. ఇది రైతు వేదిక, ఇది హాస్పిటల్. ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉంది, ఇది విలేజ్ హాస్పిటల్. ఇక్కడ విలేజ్ బయట ఇక్కడ హోటల్. ఇంకోటి వచ్చేది నెక్స్ట్ స్టేజ్ డాబా. ఇది మాత్రం ఫేవరెట్, ఒక జాతర లాగా ఉంటుంది ఇక్కడ. ఇగో ఇక్కడ ఒక హోటల్ చూడు, ఇవన్నీ చూడు పల్లె రుచులు. ఏమని అడుగుతుంది శనిశేల గద్ద. ఇగో ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రైస్ మిల్ చూపిస్తా. రైస్ మిల్ వస్తుంది. ఇగో రైస్ మిల్, ఇది మా ఊరు రైస్ మిల్. ఇంకొకటి ఉంది రైస్ మిల్, అది వేరే రోడ్కు ఉంది. ఈ రోడ్ కూడా ఇంకొకటి ఉంది, కానీ ఆ రోడ్డుకి అంత దగ్గర రీచ్ కాము. కొంచెం దగ్గర నుండి పోతాం కానీ దాని దగ్గరికి అయితే ఓము రైస్ మిల్ దగ్గర నుండి. ఇది మాత్రం కనిపిస్తుంది. ఇక మా ఊరు మా ఊరు అక్కడ ఉన్నది. ఇది బర్లపారం. ఇది టేక్ వనం. మిరప తోట బాగుంది కదా, వస్తున్నాయి శనిగ చేన్ల. ట్రాక్టర్ ఆఫ్ చేసింది, మా అత్తమ్మ దిగుతుంది. అందరు ఒక్కొక్కరు ఇద్దరు. సూర్యుడు అమ్మో పడుతున్నా, కూర్చుని లేసేసరికి పడుతున్నా అన్నట్టు. శనిగ చేను ఎంత పెద్ద ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓ కనిపించేదంతా శనిగ చేనే. శనగకాయ మా నావినోళ్ళదే శనగకాయ. తెంపుకొని తింటుండు రోజు, ఇదే పని కావచ్చు. సగం చేను కథం చేసిండు తెంపుకుంటా తినుకుంటా. ఇప్పుడు వచ్చి ఒక్క క్షణం అన్న అవుతుందా? ఇప్పుడే వచ్చినాం, స్టార్ట్ చేసిండు దేవుడా. ఓహో మా మామయ్య సాలు అంటుండు, మా నడిపి మామయ్య అన్నట్టు. సాలు అంటుండు, తినకమని చెప్తుండు. రోజు తింటుండు కాబట్టి అట్లా చెప్తుండు. ఇక యూనిఫామ్స్ ధరిస్తుర్రు ఇక్కడ. మళ్ళీ లతక్క కూడా ట్రాక్టర్లనే వేసుకొని వస్తుంది. ఇగో లతక్క జ్యోతి అయితే ట్రాక్టర్లు వేసుకొని వస్తుర్రు. గంత చలి పెడుతుందట. శనగ కొత్తున్నాం. లతక్క కూర్చుండి కొత్తుంది. జ్యోతి అత్తమ్మ నానమ్మ ఒత్తురు వాళ్ళందరూ. మా హరీష్ కూడా వచ్చిండు, మా అత్తమ్మ ఒత్తురు శనగ చేను. నేను కూడా కోసిన వరదక్క చేతులు మండుతున్నాయి మొత్తం. దాన్ని అదంటే ఘోరంగా మంటలు మండుతున్నాయి, ఘోరం అంటే ఘోరం. అన్నం తినడానికి అత్తో రాదో తెలియదు. ఎండ కూడా ఫుల్ కొడుతుంది, ఇంత ప్రొద్దున వచ్చినా కూడా ఎండ కూడా ఘోరంగా కొడుతుంది, చెమటలు వస్తున్నాయి. ఇప్పుడే ఫుల్ నీళ్ళు ఆయన ఒక సగం బాటిల్ తాగినా ఒకటి పెట్టుకున్నాం చెట్టు కింద.
చూడుర్రి మొత్తం ఉత్తరేనుంది. ఇగో ఇవన్నీ ఉత్తరేను అంటారు దీన్ని. ఇగో చూడుర్రి ఇది మొత్తం కుచ్చుతుంది, ఇవన్నీ చీరకపోయినాయి, రక్తాలు కారుతున్నాయి. హరీష్కి ఏమో ఏలు కట్ అయింది. హరీష్ ఒకసారి చూంచు, నీ ఏలు కట్ అయింది చూంచు. హరీష్కి ఏమో ఏలు కట్ అయింది, మొత్తం రక్తం కారింది. నాకేమో మొత్తం చీరకపోయింది. నాకే కాదు అందరికి చీరకపోయినాయి, మంటలు మండుతున్నాయి. ఇదంతా పసరు ఘోరంగా ఉంది. ఇగో కుప్ప చూడరు, శనగ ఇగో శనగ చూడరు, శనగ చూడరు సూపర్ ఉంది, మంచి అయింది కాయ మాత్రం. ఇగో శనగ కుప్పలు కోసుకుంటా కుప్పలు వేసినాం. ఇగో చూడు నా పాట పాడదావా? మొత్తం ఎండ కొడుతుంది. ఇగో చూడు శనగ ఒక్కొక్కరు కుప్ప ఎత్తురు. ఒక పాట పాడినానమ్మా. నీకు వచ్చిన పాట పాడు ఒకసారి. దమ్మత్తుంది, కోసి కోసి చేతులు మంట మండుతున్నాయి, అందుకోసమే పాట పాడలేకపోతుంది. ఎండ కొడుతుంది, ఘోరంగా కొడుతుంది. ఎప్పుడు చేసేది ఇదే పని, పని చల్లకుండా చేసి ముసలిలో అవుతుంది. ఎప్పుడు ఇదే కైకి మీరు మంచిగా కూర్చొని తినబడ్డారు. ఎప్పుడు ప్రతిరోజు ఉంటుంది మాకు పని. కైకిలు చేసుకుంటాం, కైకిలు చేసుకుంటాం, ఇంట్లో మొత్తం పొట్ట ఇలా తీసుకుంటాం అన్నట్టు విషయం చెప్తుంది. శనిగా ఇట్లా హెల్తీ ఫుడ్ ఎప్పుడన్నా తిన్నారా? మేమైతే ఇట్లా చేనుల నుంచి మంచిగా హెల్తీ ఫుడ్ తింటాం, అందుకోసం ఇంత యాక్టివ్గా ఉంటాం. ఇటు శనగ చెట్టు ఒక్క నిమిషం వస్తుంది. మా రైతుల కష్టాల గురించి మా నాన్నమ్మ చెప్తుంది. లేకుంటే అన్నే ఉండే చేస్తే కైకిలా, లేకుంటే లేదా ఎవరు ఇస్తారని తెల్లాలి చూసులేనా. చూడన్నాడు లేనాడు చేతిలో పైసలు ఏ పాయే. ఇంటికాడ మొగలు తిట్టి ఇంటికాడ ఉంటే ఇక మేము చేసే పనికి ఇది ఎండల బాగా ఎండ కొట్టవైతే గవర వస్తున్నాం, గవర అవుతున్నాం, బీపీ డౌన్ అవుతుంది. పని చేస్తే అవుతుంది. ఈ వరకు పని తప్పపాయే. అయ్యను సార్లు గిట్లున్నాయి, మా బతుకు మా పచ్చడి గిట్లున్నది. బాగా ఎండ కొడుతుంది, చేస్తే దమ్మ వస్తుంది, చేసి ముసలి అవుతుంది. ప్రొద్దున వచ్చినాం చేస్తాను. ఒక్కొక్కరు కుప్ప ఎట్లయినా ఇట్లా చేస్తున్నాం. పైన ఉన్నది శనిగా హెల్దీ ఫుడ్ తింటాం మేమైతే. ఇది మంచిగా మొత్తం మూడం కొత్తుంది. చేనులో నుంచి అలా తీసుకొని ఇట్లా హెల్దీ ఫుడ్ తింటాం కాబట్టి ఇంట్లో పొద్దుగాల వచ్చి పని చేయగల అంత శక్తి ఉంటుంది. మాకు మొత్తం పెయిన్స్ వస్తాయి, నడుమును వస్తుంది, కాళ్ళు నొస్తాయి, ఇక చేదు మంట మంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కాకపోతే వస్తామంటే ఇట్లా హెల్తీ ఫుడ్ తింటాం అన్నట్టు ఎక్కువ. నిజమే మస్తు ఈ ఎండకు మొత్తం బీపీ డౌన్ అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు. అయినా కూడా వచ్చి పని చేసుకుంటారు, చెయ్యండి వెళ్ళదు కదా. ఇట్లా కైకిలు చేసుకుంటేనే ఇంట్లో పరిస్థితి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకోసం ఇట్లా వస్తాం. మేము చేసే కొంచెం ఏదో మేము చేసేది ఎక్కువ పని ఇదే. మేము ఎక్కువ తిండి కోసం అట్లా చేస్తాం. నన్ను తింటున్నాం అందరం ఇక్కడ కూర్చుని. అదొక్క ఏం కూర? శనగ కోసినాం, టైం అవుతుంది అన్నం తినడానికి. తింటున్నాం. జ్యోతి ఏం కూర? చేతులు మండుతున్నాయి.
ఈ అత్తమ్మ క్లాత్ కడుతుంది చూడుర్రి. అత్తమ్మ కట్టుకుంది ఆల్రెడీ. జ్యోతి నీ చూపి. ఇగో జ్యోతి కట్టుకుంది. ఇగో నాకు కడుతుంది. ఫుల్ మంట మండుతున్నాయి చేతులు అయితే. ఇట్లా కడుతుంది. ఇట్లా కట్టుకోవాలన్నట. ఘోరంగా చీరకపోయింది, రక్తం కారుతుందని చెప్పినా కదా. ఫుల్ మంటలు మండుతున్నాయి. నాకైతే దమ్మ వస్తుంది. అత్తమ్మ కట్టుకుంది ఆల్రెడీ. జ్యోతికి కట్టింది, నాకు కడుతుంది. ఇక ఎండ మస్తు కొడుతుంది. అందరు అలసిపోయారు. నాన్నమ్మ ఇట్లా బాగా అలసిపోయారు. నేను కూడా చాలా అలసిపోయినా. హరీష్ ఎండ కొడుతుందా? కళ్ళు తిరుగుతున్నాయా? కొన్ని నీళ్ళు అవుతావా? 1:20 అవుతుంది టైము. ఎండ బాగా కొడుతుంది. రైతుల కష్టాలు ఇట్లుంటాయి. ఏం చేస్తుంది? నష్టం ఎంత నష్టం వేస్తుంది. మస్తు ఎండ కొడుతుంది. నా ఫేస్ చూడరు ఎట్లా వాడిపోయిందో. చూడరు కొత్తుర్రు అందరూ. జ్యోతికి ఇట్లా కొత్తుర్రు మొత్తం. నేను కూడా కోసినాయో చేతికి కట్టుకొని కొత్తున్నకు. చేతికి చూడరు ఎట్లా అయినాయో, గీతలు పడ్డాయి. నొత్తుంది బాగా, మంట మండుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. చేతికైనా కట్టుకుని. ఇక్కడ కట్ అయింది ఏలు కూడా. ఇగో చూడుర్రి, ఏలు కట్ అయింది ఇక్కడ. ఎండ బాగా కొడుతుంది. టైం అయింది కానీ ఫుల్ ఎండ కొడుతుంది. వామ్ము, కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ. ఇగో చూడుర్రి శనగ ఎన్ని కుప్పలు ఉన్నాయో. మొత్తం కుప్పలు పడ్డాయి చూడుర్రి. అందరు కుప్పలు వేసిర్రు. ఇంకో చూడుర్రి బాగా ఎండ కొడుతుంది. హరీష్ ట్రాక్టర్. ఇగో మేమైతే కుప్పలు ఎత్తున్నాం. మామయ్య తీసుకుపోతాడు. హరీష్ ఏమో నడుపుతుండు. వరదక నడిపిండు. నవీన్ మోతుండు. అదక్క నేను నవీన్ ఎక్కడ ఇదిమంటావు? అటమంటావా? మామయ్య తీసుకుపోయి దాన్ని ఎత్తుండు. టైం అయింది, పోతున్నాం. ఇల్లు ముంగట నడుతుర్రు లతక్క, అత్తమ్మ. మంటలు మండుతున్నాయి అత్తమ్మ చేతులు. మా అత్తమ్మకు బాగా మంట మండుతుందంట చేతులు. ఇగో పోతున్నాం. ఇగో రే అక్కడ కూర్చున్నారు. ట్రాక్టర్ వస్తుంది అక్కడి నుంచి. అందరూ ట్రాక్టర్ మీద ఎక్కి కూర్చున్నారు. చూపిస్తాయి కూడా ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కాలి ట్రాక్టర్. నేను కొంచెం ముందుకు వచ్చిన. ఎట్లా ఎక్కిరా చూడరు ట్రాక్టర్. చూడుర్రి పొక్కులు వచ్చినాయి చేతులకి. ఇగో చూడుర్రి ఎట్లా వచ్చినాయో వీళ్ళకి. ఇగో ఇవన్నీ ఇక్కడ కట్ అయింది. ఇగో పొక్కులు వచ్చినాయి మొత్తం చేతికి. ఇగో మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ పొక్కులే చేతికి. చూడుర్రి శనగ పోతే వచ్చినాక చూడుర్రి పొక్కలు పడ్డాయి. వీళ్ళకి గిన్ని కష్టాలు ఉంటాయి వ్యవసాయం చేస్తే. అన్నీ భరించుకొని మళ్ళీ తెల్లారులు ఎత్తే పని చేసుకున్నాడే. పచ్చికాయ మోపులు చూడు మంచిగా ఉందా? చిన్న చిన్న మోపు పచ్చికాయ తినడానికి కోసం ఎంత ముందు ఉంది కూడా. ఇది తీసేసుకుంటాం. ఉంటుంది. భయపడు, జాగ్రత్త అంటారు. ముందు జాగ్రత్త అంటారు. నవీన్ డ్రైవింగ్ చేస్తాడు. వాళ్ళదక్క ఇప్పుడు భయపడుతుంది అని చెప్పలేను. భయపడుతుంది ఎంత వచ్చి చెప్తుంది. అయ్యో శనగకాయ మీద కూర్చున్నాం. ఇగో శనగకాయ తెప్పుకొని తింటున్నాయి.
శనగకాయ మాత్రం మంచిగా తీయ ఉంది, పుల్లగా తీయగా మంచిగా టేస్ట్ మంచిగా ఉంది. ఇది నాకు పొట్టే వెళ్తలేదు. లదక్క కొంచెం తీసిస్తేది. ఇంకా లదక్క అయితే మంచిగా తింటుంది. ఇక మంచిగా రాలుతుంది. అసలు మీద కూర్చున్నాం. బాయ్ బాయ్.